హలో హలో ఒరే రాము రాము అయ్యగారు పిలిచారా? ఏంట్రా పెళ్లి చూపులు అసలు కుదరట్లేదేంట్రా అమ్మాయికి? ఇంతమంది పెళ్లి చూపులకు వచ్చినా ఏది అమ్మాయికి కుదరట్లేదు, ఎట్లారా ఇప్పుడు? ఏదో అంటారు కదా బాబు పెద్దలు, ఏదో మంచి కాలం రావాలని. అమ్మాయికి ఇంకా కాలం రాలేదేమో. ఇంకా అబ్బా భలే సామెతలు చెప్తావురా నువ్వు. నా టెన్షన్ నాది. రేపు 26లో రిటైర్ అవ్వాలి, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో అమ్మాయికి ఏదో పెళ్లి కుదిరితే దానికి ఇంటి వాడిని తీసుకొచ్చి దానికి తగలడితే నా బరువు తగ్గుతుంది కదా. పైగా రిటైర్మెంట్ రోజుకి ఇంకా బరువులు బాధ్యత పెట్టుకుని ఏడమొస్తాను రా. అలా అనకండి అమ్మాయి. బాబాయ్ గారు, మీరు ఆ అమ్మాయి చాలా మంచిదండి. అయ్యగారు మంచి మొగుడే వస్తాడు అయ్యగారు. రే నువ్వు నన్ను అయ్యగారని పిలవడం మర్చిపోయావురా. అందుకనే బాబాయ్ గారు, అబ్బాయి గారు, హీరో, ఎన్టీఆర్ ఇవన్నీ చెప్తున్నావు, సరేనా? అయ్యగారు అని పిలవాలి, సరేనా? మంచిది. అందుకనే చెప్తారండి, చదువుకున్న వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. చదువు లేని వాడైతే కరెక్ట్గా అయ్యగారు అనేవాడు. సరేలే, ఏం పర్వాలేదు, కానీ నేనేం అనుకోను. నువ్వు ఈసారి నుంచి అయ్యగారు అని చెప్పు. పైగా బయట ఎవరైనా వచ్చిన వాడి ముందు నువ్వు బాబాయ్ అన్నావు అనుకో, ఈ బాబాయ్కి ఏంటి పని చేపిస్తున్నాడు అనుకుంటారు. అర్థమైందా? సరేనా? అయితే ఓ పని చేద్దాంరా. ఇలా కాదు కానీ, నాకు ఈ డెక్కన్ క్రానికల్ పేపర్ విన్నావా నువ్వు? విన్నాను అయ్యగారు. చాలా ఫేమస్ పేపరు, చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. నేను అందులోనే అడ్వర్టైజ్మెంట్ చూసి ఉద్యోగాలు తెచ్చుకున్నాను. తర్వాత మెల్లమెల్లగా రైల్వేలో జాయిన్ అయ్యాను. ఆ పేపర్లో ఇప్పుడు ఈ సంబంధానికి ఆ పేపర్కి ఏం సంబంధం? అరే అందుకనే నేను పని మనిషిగా పెట్టుకున్నాను రా. నాకంటే నీకు తెలివి ఎక్కువ ఉందనుకో, నువ్వు నన్ను తినేస్తావు. అందుకనే నేను పని మనిషిగా నేను పెట్టుకున్నాను. బాగుందిరా నాయన, దేవుడు నిజంగా జలిచాడు. నీకు అలాంటి డౌట్ వచ్చింది చూడు, అదే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి డౌట్లు అడుగుతూనే ఉండు, సరేనా? ఇప్పుడు వరుడు కావాలని ఎక్కడేస్తారు? పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలరా. అవును అవును. అమ్మాయికి వరుడు కావాలని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు. మన దగ్గర ఉండేది బంగారం కదా. కానీ నాకు అనుమానం అయ్యగారు. చెప్పు నాయన, అనుమాన పక్షి చెప్పు. ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అది ఇస్తే ఎలాంటి వాళ్ళు వస్తారో వాళ్ళ గురించి మనకు తెలియదు. వాళ్ళు ఏదైనా మోసం చేస్తే మనం ఎలా కనిపెట్టగలమంటారు? ఒరే నీ గురించి నాకు తెలుసా? నువ్వు ఒకరోజు వచ్చావు, సార్ నాకు ఉద్యోగం ఇవ్వండి సార్ అన్నారు. నేను చెప్పాను, మా ఇంట్లో పని మనిషి ఉద్యోగమే ఉందన్నాను. సరే నేను చేసుకుంటాను సార్, పొద్దున్న నుంచి రాత్రి దాకా మీకు ఊడిగం చేస్తాను, అది ఇది అన్నావు, నేర్చుకున్నావు, వచ్చేసావు. అంతేగాని ఎవరిని ఎలా గుర్తుపడతావురా? దేవుడు ఎవరిని సృష్టించినా పైనుంచి సృష్టించి వాడి కింద పడేస్తాడు. వాడి కిందికి వచ్చిన తర్వాత మంచోడు అవుతాడు, చెడ్డోడు అవుతాడు, అన్ని విధాలా మారుతాడు. మనం వెతికి తీసుకోవాలి, తప్పదు కదా. కానీ ఈరోజు రేపు మనం పేపర్లో చదువుతున్నాము, టీవీలో గట్రా వార్తలు వింటున్నాం కదా అయ్యగారు. ఎలాంటి మోసగాడు వచ్చాడు అనుకోండి, మన అమ్మాయి బ్రతుకు అన్యాయం అయిపోతుంది కదా. ఒరే నీకు మాట చెప్పనా, నువ్వేమనుకోకపోతే చెప్తా. నీకు నా బాధ అర్థం కావట్లేదు. మా అమ్మాయి ఆల్రెడీ 22 ఏళ్ళు అయిపోయింది. ఇంకో 2 ఏళ్ళు అయితే 25 క్వార్టర్ సెంచరీ అయిపోద్ది. దానికి పెళ్లి చేయకుండా నా నెత్తి మీద పెట్టుకొని ఆ కుంపటిలాగా నేను బాధపడుతుంటే చూస్తూ ఉండాలనుకుంటున్నావు నువ్వు? అది కాదు అయ్యగారు నా బాధ. అమ్మాయికి 22 ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అమ్మాయి ఇంకా చదువు 23 వస్తుంది, 24 వస్తుంది, నాకు 60 వస్తుంది. నేను ఇంటికి వస్తాను, అమ్మాయిని ఎదురుగా పొద్దున్న లేసి గజ్జలు కట్టుకొని ఇలా ముందుకు వెళ్తూ ఉంటుంది. మా నట్టింటే మా అమ్మాయి నడుస్తుంటే మహాలక్ష్మిలా ఉంటుందని నేను సంతోషపడాలి, అంతేగా నీ బాధ? అలా కాదులేండి. ఏంటో చెప్పు. సరే మీరు ఎలా చెప్తే అలా చేద్దాం. ఇది మీ ఆలోచన పెద్దది కదా, మీరు పెద్దవారు, మీరు అనుభవస్తులు, చెప్పండి. వాళ్ళు అనుభవస్తులు కాదురా. మన పని ఇప్పుడు మన చేతిలో ఎదురుగా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి వెతకాలి. ఆ ప్రాబ్లం సొల్యూషనే ఈ వరుడు కావాలనే అడ్వర్టైజ్మెంట్. నువ్వు పని చేయి, ఓ పేపరు పెన్ను తీసుకొని రా, ఇమీడియట్గా రాసేస్తా. వద్దులే, నేను ఆల్రెడీ వాట్సాప్లో కొట్టేశాను, అది తీసుకెళ్ళి ఆ వాట్సాప్లో నీకు పంపిస్తాను. అది తీసుకెళ్ళి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి డెక్కన్ క్రానికల్లో చిన్న అడ్వర్టైజ్మెంట్ ఏమని చెప్పు. వాడు ఇంత పెద్దగా వేసేసి నాకు 2 లక్షలు ఇవ్వమంటే ఇల్లు అమ్ముకోవాలి, సరేనా? సరే, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి తొందరరా. ఈ కాలం ఎలా ఉన్నారంటే నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వచ్చే లోపల నా నెత్తి మీద 10 మంది వచ్చేస్తారు, సరేనా? ఇల్లు. సరేనా అయ్య గారు, ఇప్పుడే వచ్చేస్తాను. ఇదిగో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అడ్వర్టైజ్మెంటు ఫ్రంట్ పేజీలో కనపడాలా, కానీ అదే రేట్ ఇస్తాను చెప్పు వాడికి. అయ్యగారు మీరు రేటు అంటున్నారు, మళ్ళీ ఫ్రంట్ పేజీలో అంటున్నారు, ఈ రెండు సాధ్యమేనా? మరి ఎలా తెలుస్తుందిరా? అమ్మాయికి వరుడు కావాలని నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తెలియాలి కదా అందరికీ. ఇదో ఒక మాట చెప్పు వాళ్ళకి, ఒకటే మాట చెప్పు. లోపల పేజీలో వేస్తే ఎంత అవుతుందో అమౌంట్, అదే అమౌంట్ ఇస్తా, కావాలంటే అడ్వాన్స్ ఇచ్చేస్తా.
కానీ ఫ్రంట్ పేజ్లో రావాలి. సరే మీ మాటగా చెప్పు చూస్తాను. ఆ. వాడు సరేనన్నాడా? సరే. రేయ్. లేదు అంటే రెండో పేజీకే కాయ పెట్టుకోండి. మరి నువ్వు ఏం చేద్దాం? చాలా తెలివిగలవాడు అయిపోయావురా. నిన్ను తెచ్చి నేను ట్రైనింగ్ ఇచ్చాను చూడు, నువ్వు నాకే చెప్పేంత లెవెల్కి ఎదిగిపోయావు. సరేలే పని చూడు పో. ఇదిగో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. సరే పో. వీడికి తెలివి ఎక్కువైపోయింది. పని మనిషి అంటాం. పని మనుషులంతా ఎంత తెలివిగా అయిపోయారంటే, చదువుకున్న వాళ్ళని పెట్టుకున్నామంటే వచ్చేసావు అప్పుడే. అదేంట్రా అంత తొందరగా వచ్చావు? వాడు వేస్తానాడా? వాడిని నానా విధాలుగా బతిమాడి బామాడి కాలు పట్టుకొని ఆ. మీ పేరు చెబితే ఆ. అసలు వేయనన్నాడు. వాడికి భయమా నేనంటే? అప్పుడు ఆ. నేనే నా వంతు ప్రయాసలు పడి ఆ. ఫ్రంట్ పేజీలోనైతే మాత్రం వేయిస్తున్నా. డబ్బులు అమ్మో, ఫ్రంట్ పేజీలో వేస్తే 10,000 సరేలేండి అడుగుతాడా? అయ్య గారు, మీరు అనుకున్నంత డబ్బులే అనుకోండి. ఓకే, 2,000 కంటే ఒక పైసా ఎక్కువ మనం ఎప్పుడూ చెప్తున్నాను నేను. అర్థమైందా? సరే, సరే. అసలే అమ్మాయికి నగలు చేయించాలి. రేపు త్రయోదశి వస్తుంది, దాంట్లో దంత్రయాస వస్తుంది, దాంట్లో పోయి గోల్డ్ అది కొనాలి. సరేనా? సరే, కాఫీ తీసుకొని రారా. టైర్డ్ అయిపోయినా మాట్లాడి. బా, పిల్లలు కనేటప్పుడు అమ్మాయి పుట్టంగానే లక్ష్మి పుట్టిందంటారు. ఆ అమ్మాయి ఇంట్లో నట్టింటే నడుస్తుంటే ఎప్పుడు పెళ్ళవుతుందో అని ఇదిగోండి అయ్య గారు కాఫీ. కంగారు పడి బయట ఎవరైనా వచ్చారా చూడు, కాఫీ పెట్టేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వచ్చావు కదా, ఎవరైనా వస్తారేమో చూడు. చూస్తాను అయ్య గారు. టింగ్ టింగ్. రే బెల్లు మోగించి చూడు, ఎవరో వచ్చినట్టున్నారు అయ్య గారు. తెలుసు. ముహూర్తం మంచిదనా చూసుకున్నారా? వారు నాయన, నువ్వు వాళ్ళని పిలువురా నాయన, నీతో ఎక్కువ అయిపోయిందిరా నాయన. ఎవరయ్యా మీరు? నేను పెళ్లి చూపులకు వచ్చాను, సింగర్ని. సింగర్? ఇక్కడ సింగింగ్ కాంపిటీషన్ అది లేదు. ఒరేయ్, పెళ్లి చూపులకు ఇంటర్వ్యూ వచ్చాను. చేయాల్సింది నేనురా, నువ్వు కాదురా. నేనురా మామగారిని, పెళ్లి కూతురు తండ్రిని నేను, నువ్వు కాదు. ఇట్రా. ఎవరో ఇట్రా. సింగర్ అంట అయ్య గారు. నేను చూసుకుంటా కదా. ఇట్రా రండి. నువ్వు నమస్తే. ఇలా నిలబడు. నమస్తే కూర్చోండి. మీరు నేను మీకోసమే నేనొచ్చాను, నా కోసమే మీరున్నారు. ఇంతకి నేను ఎవరో తెలుసా? నా పేరే యుగంధర్. రేయ్, ఎవడో సింగర్ని పట్టుకొచ్చావు. అబ్బా, నువ్వు చెప్పింది కరెక్ట్ అయిపోయిందిరా. నేను వదులుతాను చూడు ఇప్పుడు. రండి దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. కూర్చోండి. ధన్యవాదాలు. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? నేను సింగర్నండి. ఆ, ఇంకా లండన్లో అలా జాబ్ చేస్తూ ఉంటాను నేను. లండన్లో హ్మ్. సింగర్. లండన్లో ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తూ సింగింగ్ చేస్తున్నా అండి. ఆ? జాబ్ చేస్తూ సింగింగ్ చేస్తున్నా. జాబ్ చేస్తూ సింగింగ్ చేస్తున్నారు. ఏ మాత్రం సంపాదిస్తారేంటి? డాలర్లో చెప్పలేంలేండి, ఎక్కువే ఉంటుంది. ఓహో, డాలర్లో చెప్పలేనంత సంపాదిస్తారన్నమాట. సంపాదిస్తున్నా. కొంపదీసి ఆ రొనాల్డ్ రేగనో లేకపోతే బుషో గిషో కాదు కదా. కాదండి. చెప్పండి. మీ అమ్మాయి ఏం చేస్తుందండి? మా అమ్మాయి లక్షణంగా బీటెక్ చేసింది, ఎంటెక్ చేసింది, హాయిగా నట్టింటో తిరుగుతుంటుంది గజ్జల సౌండ్ వేసుకొని. మా అమ్మాయి తిరుగుతుంటేను మహాలక్ష్మి తిరిగినట్టు ఉంటుంది. కుశలమా మీ అమ్మాయి కుశలమేనా? చెప్పండి. అమ్మాయి కుశల సంగతి ఆవిడకలా తెలిసిందండి. అరే నీ అయ్య దేవుడా, అరే ఆవిడ కుశలమా అని అడుగుతుందిరా అమ్మాయిని. అమ్మాయి కుశలమే కానీ నువ్వు ఇంకేమేమి జాబ్ చేసి ఎంత సంపాదిస్తావు? ఇప్పుడు లండన్లో ఉంటున్నావా, ఇండియాలో ఉంటున్నావా? లండన్లోనే ఉంటున్నా, పెళ్లి చూపులకని ఇండియాకి వచ్చాను. అంటే ఇప్పుడు అమ్మాయి పెళ్ళైన తర్వాత లండన్ తీసుకెళ్తావా, ఇక్కడే ఉండి కాపురం చేస్తావా? లండనే తీసుకెళ్తాం. లండన్ తీసుకెళ్తావు. వీసా ఖర్చులోటి లండన్ తీసుకెళ్తుందట. ఏంటి లండన్ తీసుకెళ్ళేది? నా వీసా ఖర్చులు, మళ్ళీ టికెట్ ఖర్చులు, వాళ్ళకి హనీమూన్ ఖర్చులు, అన్నీ ఫ్లైట్ టికెట్లు రా. ఫ్లైట్ టికెట్లు కొనాలంటే మనం ఇల్లు అమ్ముకోవాలి. చెప్పండి. అయితే అక్కడే ఉంటామండి. ఓకే. అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. అమ్మాయి జాబ్ చేస్తుందా? ఎవరు? మీ అమ్మాయా? మీ అమ్మాయి. మా అమ్మాయి జాబ్ చేస్తుందని చెప్పలేదు నేను. మేము చేస్తుందని తెలుసుకునే వచ్చామండి. అల్లారు ముద్దుగా పెంచాను. మా అమ్మాయి జాబ్ చేయదు, ఇప్పుడు చేస్తుంది, రేపు పెళ్ళైన తర్వాత చేయదమ్మా. చేయిందండి. ఓకే, చెప్పండి. టాటా వీడుకోలు, గుడ్ బై, ఇంకా సెలవు. వెళ్ళండి. చాలా సంతోషం. మంచిది. మీ రాక మాకు చాలా సంతోషం ఇచ్చింది. చూసారా, ఇప్పుడు అంతా అబ్బాయిలకి ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కావాలట.
అరే దానికి ఎవడరా ఉద్యోగం ఇస్తాడు? బీటెక్ చేస్తా అంది చేపిచ్చా, ఎంటెక్ చేస్తా అంది చేపిచ్చా, ఎంఎడ్ చేస్తా అంది చేపిచ్చా, ఎన్ని చేసినా ఈ ఆవిడ భారతదేశంలో ఒక ఉద్యోగం వస్తుందా చెప్పు? అమ్మాయి ఉద్యోగం చేస్తానని ముందే రెడీ అవుతుంది, కానీ మీరు చేయనిస్తేగా. ఓహో అవునరా, దాన్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదురా. బయటికి అల్లారు వెళ్తే ముద్దుగా ఎక్కడ కష్టపడిపోతుందో అని మీ తండ్రి ప్రేమ వెనక్కి అల్లారు లాగుతుంది. ముద్దుగా ఇక్కడేసి పెంచాను రా మా అమ్మాయిని. సరే వీడైతే సింగర్ మనకు వణికిరాడు రా. వాడు ఏదో పాటలు పాడుతూ అంటాడు, అమ్మాయిని పాడిస్తానంటాడు, వాడు లండన్ తీసుకెళ్తా అంటాడు. లండన్లో పోయి ఏ కల్చర్లో ఏం పాటలు పాడతాడో మనకు తెలియదు. వద్దులే, వాడు వేస్ట్, వద్దు. నేను ముందే చెప్పాను కదా మీకు, అడ్వర్టైజ్మెంట్లు వేస్తే ఇలాంటి వాళ్ళు వస్తారని. రేయ్ నువ్వు ఫస్ట్ నుంచి నన్ను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకూడదని చాలా పంతంగా ఉన్నావు. నాకు ఇది నచ్చలే, నాకు ఇది నచ్చలేదు. ఏదో సరే చూస్తాను, ఇంకెవరో వచ్చినట్టున్నారు. చూడు చూడు చూడు. ఎవరయ్యా మీరు? వరుడు కావాలి అని చెప్పేసి ఇచ్చారండి. మేము అమ్మాయిని చూడ్డానికని వచ్చాము. ఇది ఎవరు ఇల్లండి? ఏంటి బాబు అలా చూస్తావు? ఎవరు? భయం లేదు? ఏరి వరుడేరి? నా మీసాలు చూసి కూడా భయపడతలేవా ఏంటి? అంటే వరుడు మీరేనా? అవును. అమ్మో అయ్యా, ఎవరో వరుడు లాంటి వాడు వచ్చాడండి, చూడండి మరి. నువ్వు రా లోపల, వాడు ఎవడో చూస్తాడు కదా. రండి రండి రండి. నువ్వు రా లోపలికి రా. నా పేరు యాదవ్, నేను రాజకీయ నాయకుడిని. వరుడు కావాలన్నాడు, చూపిస్తారా అమ్మాయిని? ఏమైనా చూపెట్టిందా? ఒరే ఇట్రారా ఇట్రారా, నేను కొడతాను, నువ్వేం అనుకోకు. నేను అడ్వర్టైజ్మెంట్ ఇమ్మన్నాను కదా, అందులో ఏమని ఇచ్చావురా? ఒక్క నిమిషం అండి, ఏమనుకోకండి. యాదవ్ గారు మీరు పొలిటికల్ లీడర్ కదా, ఒక్క నిమిషం. ఏమని ఇచ్చావురా అడ్వర్టైజ్మెంట్? వరుడు కావాలను అని ఇచ్చాను. వరుడు కావాలి కాదురా, అమ్మాయి ఎంత హైట్ అని చెప్పావా? 2.5 అడుగులు ఉన్నాడు వీడు. వీడు వచ్చి నాకు పొలిటీషియన్ అంట, పెద్ద టోపీ పెట్టుకొని తెల్ల డ్రెస్ వేసుకొచ్చి నా ముందు నిలబడ్డాడు. హైట్ రాసేవా లేదా? ఏంటి గుసగుస? లేదండి, మీరు చాలా బాగున్నారు. దొరికితే ఇలాంటి కుర్రోడే దొరకాలని చెప్తున్నాను. కూర్చోమంటారా? మీరు కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం. మీరు కూర్చోవడంలో ప్రాబ్లం ఉంది, ఒక్క నిమిషం ఉండండి. నువ్వు ఇట్రారా, నిన్ను బాగా కొట్టాలరా. నేను వరుడు కావాలనే దాంట్లో నేను ఏం రాయమన్నాను రా? అమ్మాయి 6 అడుగులు ఉంటుంది, అబ్బాయి 6 అడుగుల కంటే పైపెచ్చు ఉండాలి అని చెప్పి రాయమన్నానా లేదా? అమ్మాయి వరకు రాశానండి, కానీ అబ్బాయి హైట్ అయితే రాయలేదు. ఒరే అమ్మాయి హైట్ రాస్తే మరి ఎట్టా వచ్చాడు? బుడబొక్కలు వాళ్ళక 3 అడుగులు ఉన్నాడు కదరా వీడు. వీడిని అమ్మాయి ఎలా చేసుకుంటుందిరా? అంటే వాళ్ళే చూసుకొని వస్తారు అనుకున్నాను అయ్యారు. సరేలే, ఏదో ఒకటి చెప్పి పంపిస్తాము. ఇగో మీ గుసగుస చెప్తే నేను నా పని ఏదో చూసుకుంటా. నాకు పైన అక్కడ మళ్ళీ మీటింగ్లు అవి ఇవి అన్నీ ఉన్నాయి. మీరు మాట్లాడితే నా టైం వేస్ట్ కాదు. లేదు లేదు, మీ గురించే డిస్కస్ చేస్తున్నాం. మీరు ఇంత అందగాళ్ళ ఉన్నారు, కూర్చోండి కావాలంటే. మీరు నిలబడలేరా? నమస్తే సార్. వయసు కుర్రోడు నిలబడకుండా కూర్చుంటా అంటారు. బాబు చాలా బిజీ, చాలా బిజీ. బాబు బిజీ అయితే బిజీ అయింది, కానీ ఒక సీక్రెట్ చెప్తా నేను. చెప్పండి అయ్యగారు. నేను ఒకవేళ పెళ్లి కొడుకు నచ్చితే ఒరే స్వీట్స్ కారా తెమ్మంట, అర్థమైందా? వట్టి కాఫీ తెమ్మంటే నువ్వు కాఫీ తీసుకొని వచ్చి అయ్యగారు అమ్మాయి గారు ఎక్కడో బయటికి వెళ్ళారు, ఇప్పుడు రారు, ఇప్పట్లో రారు, అవి ఇవేం చెప్పాలి. సరేనా? సరే అయ్యగారు. అర్థమైందా? అర్థమైంది. కాబట్టి నువ్వు అది గుర్తుపెట్టుకో. స్వీట్లు కారా తెమ్మంటే అమ్మాయి తీసుకొని రావాలా. నేను ఒట్టి కాఫీ అని అనుకో, ఏదో ఒక తీసుకొచ్చేది లేదు, తీసుకొచ్చేది లేదు, ఏదో ఒక చెప్పు. సరేనా? రండి యాదవ్ గారు, లేచి నిలబడండి. నమస్తే. నిలబడండి, పర్వాలేదు. చెప్పండి సార్. అదే మీ నిలబడమని అంటున్నారు, కూర్చోమని అంటారు కదా. అంటే నాకు మీరు కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి నిలబడితే మీకు హైట్ ఉంటేనే విలువిస్తారా? మాకు ఉద్యోగం ఉన్నది, డబ్బు ఉన్నది, మస్తు రాజకీయ పరపతి అన్నీ ఉన్నాయి. మేము వరుడు కావాలని అంటే వచ్చినాం, మా తెలియదు కదా. అలా హైట్ లేదు, ఏం లేదు, చక్కదనంగా చూసుకుంటాం. సరే కానీ కూర్చోవచ్చా? మీ గురించి చెప్పండి. మీరు ఏం చేస్తారు, ఏం సంగతి, మీ ఎంత సంపాదిస్తారు, మా అమ్మాయిని ఎలా చూసుకుంటారు, అవన్నీ చెప్పండి. మీ అమ్మాయిని బ్రహ్మాండంగా చూసుకుంటాం. మా తాతలు వాళ్ళంతా రాజకీయాలలో బాగా ఫుల్ సంపాదించిండ్రు. ఓకే. ఇక అసలు చెప్పాలంటే నాకు ఈ పెళ్లి చూపులు గట్రా అవి ఇవి ఏమి నచ్చవు. ఈ అమ్మ పో అని వాళ్ళు ఎంబడి ఒక్కడే కొడుకు కదా, పోయి చేసుకోరా అది అంటే సరే అని ఇక ఏదో అనుకున్నా. ఎవరు ఒకరి కొడుకు?
మీరా మీరు నేనే ఒకడే పెళ్లి కొడుకు, నా పేరు యాదవ్. నీ పేరు యాదవ్, సరే నువ్వు ఒకడే కొడుకు మీ ఆ, ఫాదర్ మా మా అయ్యకు ఒక్కడనే కొడుకును, మా నాన్నగారికి. కొంచెం చూస్తే చేతులన్నీ ముడతలు పడ్డాయి, నరాలన్నీ బయటకు వచ్చినాయి. ఏమాత్రం ఉంటుందంటే ఏజ్? పొద్దంతా తిరిగి 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 రాజకీయాలంటే ఏంది, ఇంట్లో కూర్చొని ఏసీల కింద కూర్చున్నట్ట. అట్టగా- ఎంత కష్టపడతావు, ఏంది ఇది, ఆ? తిండి ఉండదు, ఏం ఉండదు. అందుకని మేము ఇంట్లో ఉన్నాం. ఒరేయ్ నిన్ను ఇట్రారా. అరే సార్, నేను ఒకటి అడిగితే వాడు ఒకటి చెప్తాడు ఏంట్రా? అసలు ఆడికి అర్థమవుతుందా నేను అడిగేది? ఏమండి మీరు చెప్పండి. మీ పేరేమన్నారు? యాదవ్. యాదవ్ గారు, నేను ప్రశ్న సరిగ్గా అడుగుతాను. నాకు చెప్పండి. అసలు టైం లేదు, ఎందుకంటే మీ తర్వాత చాలా మంది ఉన్నారు. ఓకే ఒకటే ప్రశ్న సీరియస్గా అడుగుతాను. ఓకే. మర్చిపోయాను రా. ఎలా అది అంతే, నన్ను చూడగానే ఇట్లా మర్చిపోతారు. మీకు కావాల్సింది వాళ్ళ ఆస్తే కదా. అదే వాడిని కొంచెం ఆపమని చెప్పురా ప్లీజ్. దండం పెడతారా వాడిని, మీకు వాడికి కావాల్సింది దండం వాళ్ళ పెడతారా? ఆస్తే కదా. కొంచెంసేపు ఆపమని రా వాడిని. అవును, ఇప్పుడు అంటే మీ ఒక్కసారి చేయి చూపించమ్మా, చేయి చూపించండి. లేదు, మీ అమ్మాయిని చూసినాకనే నా చేయి చూపిస్తా. మీ చెయ్యి అంటే నేను జాతకం చూడనమ్మా. అప్పుడు మీ చెయ్యి పైన చూపిస్తే ఒక్కసారి ఆ నరాలు చూద్దామని. మీకు వరుడు కావాలన్నా నా చెయ్యి కావాలన్నా? మీ చెయ్యి కాదు, నరాలు కావాలా? మేము చెప్పం. అంటే నాకు ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు మా అమ్మాయిని ఇచ్చేటప్పుడు వాడికి ఉద్యోగం ఉందా, సద్యోగం ఉందా, అమ్మాయిని బాగా చూసుకుంటాడా పెళ్లి చేసుకున్న తర్వాత, అవన్నీ చూసి ఇవ్వాలి కదా. అలాంటిది మిమ్మల్ని చూస్తే నాకు ఆ నరాలన్నీ బయట చూస్తే ఏ దగ్గర ఒక 55 ఉంటాయనా? హాఫ్ సెంచరీ కంప్లీటెడ్. చూడు మా ఆవిడ కరెక్ట్ చెప్తున్నాడు, హాఫ్ సెంచరీ. మీ అమ్మాయికి ఎంత ఉన్నాయి? 40 ఉన్నాయి కదా. మా అమ్మాయికి మొన్న పుడితే నిన్న 20 అయితే ఇవాళ 22 ఏళ్ళు అయింది అంతే. నాకు కూడా 25, మొన్ననే 24 వెళ్ళి 25 పడ్డాయి. ఏది మొన్న అంటే 25 ఏళ్ల క్రితం. ఆ, ఒక 25 ఏళ్ల క్రితం మీకు 25 వచ్చింది అంతే కదా? అంతే. కరెక్టా? కాదు, అంతేరా రే, మొన్ననే. అంతే. ఏంది నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నా, నాకు అమ్మాయిని చూపిస్తారా లేదని అబ్బో, పోతా. మీరు- నాకు ఈ పెళ్ళొద్దు, ఏమొద్దు, ఆ రాజకీయాలలో పోయి చేద్దాం. నేను అనుకున్నా ఆగమ్మా, మంచిగా ఉంటుంది అమ్మాయి. తండ్రి ఆ. మా యాదవ్ గారు, చెప్పండి సార్. భిక్షు యాదవ్ అయితే కాదు కదా మీరు? కాదు. భిక్షు యాదవ్ కాదు కదా. ఒక్క నిమిషం, ఇవన్నీ వదిలే. మీరు హైట్ పొడుగున్నా పొట్టున్నా నేను అమ్మాయిని పెళ్లి చేపిస్తాను నీకు. ఓకే. మీరు తర్వాత ఏమో కింద మీద పడండి, దాని గురించి సంబంధం లేదు. అయితే ఒకే ఒక మాట నేను అడుగుతాను. చెప్పు. ఒరేయ్ దీనికైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పని చెప్పరా. చెప్తారండి, చెప్పు. మీరు అడగండి. మా అమ్మాయిని మీరు ఎలా చూసుకుంటారు, మీ సంపాదన ఏంటి? 2 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి. నాకు ఆస్తులు బాగానే ఉన్నాయి, అమ్మాయిని ప్రాణంగా చూసుకుంటాం. తనకి ఇంట్రెస్ట్ ఉంటే తనను కూడా రాజకీయాలలో తిప్పుతాను, నాయంబట కార్లల్లో, అమ్మాయిని కూడా ఏసీల. రాజకీయాల్లో తీసుకెళ్తుందట. ఓహో, మీరు ఒప్పుకుంటే. అంటే ప్రతి ఎదవకి అని నువ్వు కాదులే అమ్మా, నువ్వు కాదులే నాన్న, నువ్వు కాదు. ప్రతి ఎదవకి వచ్చే అమ్మాయి పని చేయాలి, లేకపోతే పాటలు పాడాలి, లేకపోతే రాజకీయంలో దిగి ప్రచారాలు చేయాలి. అంతేగాని భార్యని భార్యగా ఇంట్లో పెట్టి పుష్పంలో చూసుకోవడం మీకు అలవాటు లేదా? ఇప్పుడు మా అమ్మాయి నీతో రాజకీయం చేసి ఏం చేయాలి? తనకి ఇష్టమైతే చేస్తాం, లేకుంటే హాయిగా ఇంట్లో కూర్చోబెట్టి పెడతాం. మేము ఆ పనులు చేసుకుంటాం, సంపాదించుకుంటాం. ఆస్తున్నది బాగా, ప్రాణంగా చూసుకుంటాం. నన్ను చూస్తే తెలవట్లే, పోలీసు గోల్డ్ బంగారం మస్తు చెప్పొద్దు. అంటే ఈ గోల్డ్ అంతా ఒరిజినల్? ఒరిజినల్. ఈ మధ్య అదేదో 98, 48, 68 ఏదో గోల్డ్ అంటున్నారు. నో నో నో, ఎక్కడ వినలేదు మీరు. ప్రతి నా అక్కడ ఉంటుంది పోస్టరు, దాంట్లో చూడండి, మెడ నిండా చెయ్యి నిండా. ఓహో, బాగా చూసుకుంటాం, బంగారం కంటే ఎక్కువ. ఒరిజినల్. ఇట్లారాను నిన్ను ఏం చేయాలరా? సరే కానీ ఒక తెలివైన ప్రశ్న అడుగు, వాళ్ళు వేసి వెళ్ళిపోవాలి, సరేనా? మా మా ఇంట్లో మా మనిషి చెప్పండి ఒక ప్రశ్న మావగారు, అడుగుతాడు. చెప్పండి మావగారు. ఒరేయ్ మావగారు అంటారా? మావగారు కూడా అనేసాడు. అయిపోయాడు రా, అయిపోయింది. ఒరేయ్ నువ్వు ప్రశ్న అడుగురా. ఇక అమ్మాయిని చూపించడమే మనం. నువ్వు ప్రశ్న అడుగు, వాళ్ళు వేసి వెళ్ళిపోతాడు, సరేనా? అవునండి, ఇంతకీ మీ రాజకీయ అనుభవం ఎంత ఉంది? రాజకీయాల్లో అనుభవం. సరే, నాకు చాలా టైం అయింది, ఫోన్ వచ్చింది, నాకు అర్జెంట్ మీటింగ్ ఉన్నది, నాకు ఇది జరిగేటట్లేదు. అమ్మాయిని పిలుస్తాను. నా మీద పగ సాధిస్తావు అయ్యగారు. ఇలాంటి నా ఎదురుగా నిలబడిపించి ఎందుకురా నన్ను సాధిస్తావు నువ్వు? మనకి ఎందుకండి ఈ బాధలు? నేను వద్దంటే విన్నారా మీరు? బో, చాలా టైర్డ్ అయిపోయాను, ఇంకా నేను ఎవరిని చూడలేను. ఎవరో బెల్ల కొడుతున్నట్టున్నారు. సరే ఇల్లు మీకు తప్పుతుందా మరి? ఏమండోయ్, ఎవరయ్యా మీరు?
ఎన్టీఆర్. ఎన్టీఆరా? అమ్మో భూతం, దయ్యం దయ్యం, ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ ఎక్కడో చనిపోయి ఒరేయ్, ఉన్నాడు ఎదవా, కదా. వాడు జూనియర్ ఎన్టీఆరా సీనియర్ ఎన్టీఆర్ అడుగురా, ఇద్దరు ఉన్నారా ఎన్టీఆర్లు. అవునా? నువ్వు ఒకటి, నీకు తెలిసిందలా ఒకడే. ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే జూనియరా సీనియరా? ఎండమూరి తారక రామారావు. ఓహో, ఎండమూరి తారక రామారావు అయ్య గారు. పిలువు. అమ్మ ఇంతకీ దేనికి వచ్చారు అయ్యా? దేనికి వచ్చారు మీరు? మీరు వరుడు కావాలని వేశారు కదా, డెక్కన్ క్రానికల్ ఈరోజే చూసాము, మాకు ముచ్చటేసింది, అందుకు వచ్చాం. అవునా? ఇంతకీ మీ వరుడేడి, కుర్రాడేడి? మేమే. మీకు కనిపించడం లేదా? ఇక్కడ ఎండమూరి తారక రామారావు. అయితే ఇంతకీ వరుడు మీరే? మేమే ఒరేయ్, మేమే. ఒరేయ్, నువ్వు రండి. నేను రా ఇంటర్వ్యూ చేయాల్సింది. రండి. నువ్వు బయట గుమ్మంలో పెట్టి ఇంటర్వ్యూ చేస్తే వాడు లోపల ఎలా వస్తాడురా? నువ్వు నాకు తెలిసి ఈ పెళ్లి చేయించేటట్టు ఇష్టపడట్లేదురా. అమ్మాయిని పెళ్లి చెడగొట్టడానికి నువ్వు పుట్టావు. ఓరు మూసుకొని ఉండు. అలాగే అయ్య గారు. నమస్కారములు. నమస్తే నమస్తే. చెప్పండి మీ పేరు? మా పేరు ఎన్టీఆర్. ఎన్టీఆరా? ఎన్టీఆర్ ఏంటి అమ్మా? ఎండమూరి తారక రామారావు. ఎన్టీఆర్ ఎండమూరి తారక మా నాయన. మా పెద్దన్న, చిన్నన్న అందరూ మా బంధువులు. ఓహో, అంటే అంటారు ఎన్టీఆర్లు అందరూ ఒకటే బంధువులు అన్నమాట. మేమంతా ఒక చోటే పెరిగాము, ఒక చోటే యాక్షన్ చేసాము, ఒక చోటే వేషాలు వేసాము. ఓహో, ఆయన లెక్కనే టోపీ పెట్టారు, చేతులు ఊపుతున్నారు, బాగానే ఉంది. Yeah. కూర్చోండి కూర్చోండి. నమస్కారములు. నమస్కారం నమస్కారం. ఇంతకీ సగటు ఎన్టీఆర్ ఏం చేస్తుంటారు? ఏమంటివి ఏమంటివి? మేము ఎన్టీఆర్ సినిమాల్లో వేషాలు వేస్తాం. మీరు సినిమాల్లో వేషాలు వేస్తారు. నేను ఎప్పుడు ఈ పేరు వినలేదు, ఎండమూరి తారక రామారావు. ఎండమూరి తారక రామారావు చెప్పాం కదా ఇప్పుడే. ఎన్టీఆర్ జూనియర్, మేమంతా చుట్టాలు. మీరు ఏ సినిమా చేశారో చెప్తారా? మేము ఈ మధ్యనే వేటగాడి సినిమా తీసాం. ఆ? రేయ్, వేటగాడు చేశాడంటరా? వేటగాడులో నువ్వు హీరోనా? వేటగాడిలో మేము హీరో అని చెప్పామా? వేటగాడని చెప్పాం. అవును, అదే వేటగాడు. వేటగాడు వేద్దాం అనుకున్నాం, కానీ అందులో హీరోయిన్ తెలుసా మీకు? శ్రీదేవి కదరా? ఆ, ఆ శ్రీదేవి. శ్రీదేవి మాకు ఫోన్ చేసి, ఆ. అన్నా మేము పెద్దనతో వెయ్యాలనుకుంటున్నాం, అందుకని నేను ముచ్చట పడుతున్నాను, నాకు ఈ యాక్షన్ ఇస్తే నేను పెద్దన్నతో చేస్తానంటే మేము ముచ్చటగా శ్రీదేవికి ఇచ్చేసాం. ఏది? శ్రీదేవి? శ్రీదేవి యాక్ట్ చేస్తానని పెద్దన్నతో అంటే ఇచ్చేసాం. ఆగు, నాకు అర్థం కావట్లేదు. శ్రీదేవి వచ్చి నిన్ను అడిగిందా? అవునంటిని అవునంటిని. పెద్ద ఆయన ఎన్టీఆర్తో నేను యాక్ట్ చేస్తాను, నాకు ఛాన్స్ ఇవ్వమని శ్రీదేవి నిన్ను అడిగిందా? అవును, శ్రీదేవి కాల్ చేసింది. ఇంకా ఇప్పుడే ఇప్పుడు కాల్ చేసిందా? ఆ శ్రీదేవి పోయింది, ఎన్టీ రామారావు పోయారు, నువ్వెప్పుడు కాల్ చేశారు అసలు? నువ్వు రే కాళ్ళు కింద ఉన్నాయి చూడరా. ఇదంతా నిజమలాగే చూడరా చూడరా, కాళ్ళు కింద ఉన్నాయా? కాలు కింద ఆనిందా? ఇదేదో వింతలా ఉంది అయ్యగారు. ఆనిందా లేదా చూసి చెప్పు. అని ఉన్నట్టే అనిపిస్తుంది అయ్యగారు. వీడొకడు ఏది అడిగినా సరిగ్గా ఏంటి చెప్పు. సదా, మాకు కాల్ షీట్ టైం అవుతుంది, బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలి అక్కడ. బాక్స్ బద్దలవుతుంది, కానీ నువ్వు ఏం చేస్తావు సరిగా చెప్తే, మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్తే దాన్ని మేము బట్టి- వేషాలు వేస్తామని చెప్పాం కదా. రే, నువ్వు ఒక వేషగాడి ఇంకో వేషగాడిని పట్టుకొచ్చావా? వేషాలు ఇస్తున్నాడంట. ఏం వేషాలు? అదే హీరో కదా. ఈ ఇంకేమైనా మధ్యనే సినిమా? అడవి రాముడు. అడవి రాముడు. రేయ్, అడవి రాముడు. రేయ్, అడవి రాముడు. నన్ను పట్టుకోరా, పడిపోతాను ఎవరా నేను? నువ్వు పడుతున్నావు, నేను పడుతున్నానా? అడవి రాముడిలో ఆ. వేద్దాం అనుకున్నాం, కానీ ఈలోపు జయసుధ ఫోన్ చేసి ముచ్చట పడుతున్నాను, పెద్దన్న ఎన్టీఆర్ తారక రామారావు ఉన్నాడు కదా, ఆయనతో మేము చేస్తాము, మీరు కొంచెం తప్పుకోండి అంటే ముచ్చటగా జయసుధకి ఇచ్చేసాం. మేము అందులో యాక్ట్ చేయలేదు. అంటే మీరు సినిమాలో రీల్ తిప్పుతుంటారా? భలే తిప్పుతున్నారు రీలు. మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, మా మనసు అసలే వెన్న. సరే, మీరు ఈ రెండు వదిలేశారు కదా, మీరు చేసిన సినిమా ఏది? ఇంతకీ మీరు చేసిన సినిమాలో చెప్పండి అయ్యా. మేము చేద్దాం అనుకున్నాం, మాకు చాలా కాల్ షీట్స్ ఉంటాయి. దానవీర సర్వకర్ణ ఈ మధ్యనే మాకు కాల్ వచ్చింది. వస్తే అందులో దానవీర సూర కర్ణ అనే 5 యాక్షన్స్ 5 రోజులు. మాకు అసలే టైం లేదు. మాకు చూసారా ఇన్ని కాల్ షీట్స్ ఉన్నాయి, ఇన్ని కాల్ షీట్స్ మేము ఎలాగా చేయాలి? అందుకనే మేము అనుకున్నాం
చేద్దాం అనుకున్నాం కానీ మాకు అవసరం లేదు, మీకు ఎవరైనా ఇచ్చేసేయండి అని చెప్పేసాం. మానాయనే దాన వేసే రకన్నా నువ్వు చేయలేదు ఇచ్చేసాం. కాబట్టి అది పెద్ద హిట్ అయింది. కొంపదీసి నువ్వు చేసుంటే సినిమా రిలీజ్ కూడా అయ్యేది కాదు. సరేలే కానీ మీ అమ్మాయిని పిలుస్తారా? మాకు అసలే టైం లేదు. రే కాఫీ తీసుకురా పో, అలాగే అమ్మాయిని తీసుకునిరా. మీరు ఎంత ఇస్తారండి కట్నం? అమ్మాయి ఒకవేళ ఇస్తే ఏమాత్రం కావాలంటే కట్నం 5 సినిమాలకు తగ్గట్టు ఇచ్చేసేయండి. 5 సినిమాలు చేసుకొని మేము ఇద్దరం యాక్ట్ చేస్తూ ఉండి మా సంసారాన్ని హాయిగా గడిపేస్తాం సినిమాలతోటి. ఏంటి 3 పువ్వులు 6 కాయల్లాగా సినిమాలతోటి, పాటలతోటి మేము గడిపేస్తాం. నువ్వు ఎదుటోని మాట్లాడినవి అనుకుంటా. మాకు అసలే టైం లేదని చెప్పాం కదండి. కానీ ఒక మాట నాకు కొంచెం అర్థం కావట్లేదు, నాకు అసలే తల తిరుగుతూ ఉంది. ఒరే కొంచెం నీళ్లు తీసుకోరా, కాఫీ ఆడి చేతిలో పెట్టు, ఆడి చేతిలో కాఫీ. వద్దు మాకు కాఫీలు వద్దు, మాకు ఇవి కావాలి. ఓహో అదొకటి ఉందా నాయన, మా తండ్రి ఎన్టీఆర్ ఇక్కడ ఎన్టీఆర్. సరేలే కానీ నీ కట్నం గురించి ఒకసారి మాట్లాడదాం. నిన్ను పెట్టి కూర్చోండి. నేను కూర్చునే పరిస్థితులు లేదు, మీరు నెమ్మదిగా మాట్లాడుకుందాం. 5 లేదు సమస్యను శాంతియుతంగా పరిష్కరించలేము. నేను ఆల్రెడీ చాలా అజిటేటెడ్గా ఉన్నాను. నాకు కావాల్సింది ఏంటంటే మీకు కట్నం ఏమి కావాలన్నది క్లారిటీ కావాలా. 5 సినిమాలకు తగ్గ అని చెప్పాం కదా మీకు. అంటే మిమ్మల్ని పెట్టి నేను 5 సినిమాలు తీయాలా? ఒరేయ్ నా గుండు చూసి మాట్లాడుతున్నాడు, గుండు చూడకుండా చెప్తున్నాడరా. ఆల్రెడీ గుండె అయిపోయింది, ఇంకేముంది అక్కడ మిగిలింది. మీరు అడ్వర్టైజ్మెంట్కే గొరికేశారని ఆవిడకి తెలియదు, ఆయనకు తెలియదు. చూడు మరి 5 సినిమాలు నిన్ను పెట్టి తీయాలి. ఓకే అది అయితే పర్వాలేదు, మా యాదగిరి గారి దగ్గర అప్పు తీసుకొని నేను సినిమాలు తీస్తాను. కానీ మా అమ్మాయి కూడా నీతో నటించాలా? మాతో నటించాలి, మేము నేర్పిస్తాం యాక్షన్ ఎలాగో. నా చిట్టి తల్లి గజ్జలు వేసుకొని ఇలా నడుస్తూ ఉంటే మహాలక్ష్మి నడుస్తున్నట్టు నడుస్తూ ఉంటుంది. ఆ మహాతల్లిని నేను నీతో సినిమాల్లో నటించడమా? కాఫీ ఇచ్చావా? కాఫీ ఇచ్చావా? కాఫీ కాదట ఇంకేదో కావాలట. అమ్మాయి చెప్పాను కదా, కాఫీ ఇస్తే ఏం చెప్పాలి? అమ్మాయి కొంచెం పనుండి బయటికి వెళ్ళింది, ఏదో స్పెషల్ క్లాస్ అట, తర్వాత వస్తుంది. మాకు ముందే చెప్పాలి కదా, మీరు ముందే చెప్పాం. మీరు ఎట్టకైనా అది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమా తీస్తున్నాడు కదా, ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అదుర్స్ కన్నా వేరే సినిమాలు చాలా ఉన్నాయి, మాకు అక్కడ కాల్ షీట్స్ ఉన్నాయి. హలో వస్తున్నాం ఇప్పుడే బయలుదేరుతున్నాం అండి. వస్తాం బయటికి పంపించి తలుపేసుకుంటాం. అమ్మయ్యా అయ్యగారు వాడు బయటికి వెళ్ళాడు, తలుపు గట్టిగా వేసిరా పో. వేసి వచ్చానండి అయ్యగారు, ఇంకెవరైనా వస్తారనో భయంగా ఉంటుంది. ఏ ముహూర్తాన అయ్యా వరుడు కావాలి అడ్వర్టైజ్మెంట్ వెయ్యొద్దు అన్నావో అప్పుడే నాకు తెలుసురా ఈ కేసు ముందుకెళ్ళదు. నా నడిచే నా బంగారు తల్లికి పెళ్ళి అయ్యే యోగం నువ్వు ఉన్నంత వరకు జరగదురా పో. చూడు ముందే చెప్పాను అయ్యగారు మీకు అడ్వర్టైజ్మెంట్లతో పని అవ్వదని, కానీ ఏం చేస్తాం, మళ్ళీ ఎవరో వచ్చినట్టున్నారు. అయ్యా ఎవరు మీరు? ఇది ఏందమ్మా, నేను ఆడకొచ్చినాను. అయ్యా చెప్పండి. అయ్యా ఏం కావాలి మీకు? ఈ పేపర్లో ఇది మందు షాపు కాదు. మందు షాప్ కాదా, ఇక్కడ వధువు కాదు వరుడు కావాలి. వరుడు కావాలని పేపర్ వేసినారుగా. అవును, ఇంతకీ మీకు దాంతో పని ఏంటి? అమ్మాయిని చూడడానికి వచ్చినాం. నేను మీరే? నేనే. అబ్బో అయ్యా ఎవరో ఫుల్ ఆన్లో వచ్చారండి, వరుడట. రేయ్ నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడే నాకు తెలుసురా ఇలాంటిది ఏదో చేస్తావని. నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వేళ విషయం అలాంటి పిలు ఏం చేస్తాం? రావడానికి ఎంత లోపలికి రండి మెల్లగా. నమస్కారం మామగారు, నమస్కారం. ఏంటి? పర్లేదు కూర్చోండి. అలా అనిపించిందా? కూర్చోండి. సరిగా కూర్చో, మెల్ల కూర్చో, పడిపోగల. చెప్పండి మామగారు తర్వాత చెప్పొచ్చు, కానీ మిగతా మీ సంగతి చెప్పండి. మీ పేరేంటి, ఊరేంటి, మీరు ఏం చేస్తారు, ఏమి చెప్పండి. ఇప్పుడు నా పేరు కిషోర్. బాగుంది, పేరు బాగుందిరా, రాణి కిషోర్ బాగుంది. చెప్పండి. నేను యుఎస్ఏలో వర్క్ చేస్తున్నా.
యూఎస్ఏ నుంచి ఇలా తాగుతూ వచ్చారా, లేకపోతే ఇక్కడ ఇండియాలో వచ్చిన తర్వాత తాగారా? నేను ఇండియా అమ్మాయినే చేసుకుందామని శపథం చేశాను. ఓ శబదం ఒకటి. అంతే. ఇప్పుడు మన అమ్మాయిని చూపిస్తారా మామగారు? మామగారు మాత్రం చెప్పకుండా మిగతా చెప్పండి. నాకు మామగారని ఎవడని పిలిస్తే వాడిని పీక నలిపి కోడి పీకని తీసినట్టు మామగారు అంట. మామగారు ఇప్పుడు ఆ బీపీ మిషన్ ఉందా చూడు, బీపీ పెరిగినట్టుంది నాకు. అసలే ఆ వరుడు మామూలుగా లేడు, మీరు కొంచెం తగ్గండి అయ్యగారు. సరే చెప్పు, నీ పేరు కిషోర్ అన్నావు, ఏం చేస్తుంటావు? మనం సాఫ్ట్వేర్ అంటే హార్డ్వేర్ కదా? కాదు, మరి సాఫ్ట్వేర్ ఇదేంటిది? మనకి మందు పడపోతే మాటలు రావు మామగారు. రే ఊరికి మామగారు అని చెప్పాడు అనుకో, వాడిని కూలి చేసేసి నేను జైలుకి వెళ్ళిపోతాను. ఇప్పుడు చెప్తాడు నీకు, అంటే ఆపు. అంటే ఇది హార్డ్వేరు, ఆయన సాఫ్ట్వేరు. అంటే వాడు ఆయనంట్రా, మర్యాద ఇస్తాడికి. వాడు సాఫ్ట్వేర్, ఇది హార్డ్వేర్. ఎందుకంటే మామగారు నాకు అస్సలు నాకు ఇవన్నీ నచ్చవు, గుసగుసలు. ముందు ఫస్ట్ అమ్మాయి తెప్పించాయి, నచ్చితే తలగట్టేసా. నువ్వు సరిగా కూర్చో ముందు, తర్వాత తాలిగడుదులే. కానీ ఇప్పుడు మేమిద్దరం ఏం మాట్లాడుకుంటాం అంటే, ఇంత అందగాడు మంచి జీన్స్ వేసాడు, మంచి చెక్స్ షర్ట్ వేసాడు, ఆ టోపీ అది ఎంత బాగానే ఉంది, కానీ ఈ మందు అలవాటు ఏంటి అనేది మా ఇద్దరికి డిస్కషన్. మామగారు నాకు చిన్న డౌట్ అండి, ఇంతకీ మీ అమ్మాయి ఏ బ్రాండ్ తాగుతుంది? దేవుడా దేవుడా, నన్ను రక్షించు దేవుడా. నా బీపీతోనే నేను పోయేటట్టురా. మా అమ్మాయికి పెళ్లి చేయాలరా, వీడు బీపీతో నన్ను చంపేటట్టున్నాడు రా. ఏం మళ్ళీ క్వశ్చన్ అడుగు, క్వశ్చన్ మళ్ళీ అడుగు. నాకు ఏదైనా ఫ్రాంక్లీ ఈ రహస్యాల గుసగుసలు నచ్చదు. ఇప్పుడు రేపు మాబు ఎవరు తాగట్లేదు చెప్పు, ఆడవాళ్ళే ఎక్కువ తాగుతున్నారు మందులు, డ్యాన్సులు డిస్కోలు అంటున్నారు. నేను ఫ్రీ, మీ అమ్మాయికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి ఇద్దరం ఆమె ఏ బ్రాండ్ తాగితే చెప్తే ఫుల్ ఇంట్లో పెట్టేస్తా. అంటే ఇప్పుడు మా అమ్మాయి ఒకవేళ తాగితే దాని కర్మ కాలి నీతో పెళ్ళయిందనుకో, నువ్వు ఏ బ్రాండ్ తాగిపిస్తావు అమ్మాయికి? అది ఏ బ్రాండ్ తాగుతుందో నేను కూడా అదే బ్రాండ్ తాగుతాను మామగారు. అంటే నువ్వురా కొనుక్కురాల్సింది. నాకు ఎంత శాలరీ తెలుసా? మంత్లీ ఇన్కమ్, యానవర్లీ ఇన్కమ్ 50 కోట్లు వచ్చేస్తాయి అంతే. ఒరే ఎవడికి వాడు మా ఇంటి గడప దొట్టగానే బిల్ గేట్స్ అయిపోయారంట్రా. 50 కోట్లు 60 కోట్లు జీతం అంటున్నారు. నా బొందకి నాకే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తే 1,00,000 దాటట్లేదు ముళ్ళు. మామగారు మీరు ఒక్కొక్క క్వశ్చన్ వేస్తుంటే నాది దిగిపోతుంది, మళ్ళీ తాగాలనిపిస్తుంది. అందుకని ముందు మీ అమ్మాయిని పిలుచుకురండి, నచ్చితే తాళగట్టేస్తా అంతే. నువ్వు రారా, నువ్వు ఇట్రారా. ఏంది మామగారు? నిన్ను పేపర్లో కదా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సింది, నువ్వు కళ్ళు కాంపౌండ్లో పోయి ఎందుకు ఇచ్చి వచ్చావు అడ్వర్టైజ్మెంట్? అక్కడ ఎదవాళ్ళందరూ ఇక్కడ వచ్చారు. ఇక్కడ ఎందుకండి వాడిని అంటారు? నేను ముందే చెప్పాను అయ్యగారు, మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము, కానీ ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా మన ఇంట్లోకి అయితే తెప్పించి తప్పదు కదా. మామగారు ఈ గుసలు నాకు నచ్చవు. ముందు అమ్మాయిని పిలవండి, నచ్చితే తాళగట్టేస్తా. కుదురుగా ఒక్క నిమిషం నిలబడరా. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఇలాంటి వాళ్ళందరినీ? కిషోర్ స్టడీ. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి స్టడీ అంట వాడిని, కిషోర్ని. వాడు ఎవడో కిషోర్ కానీ వీడు స్టడీ అంటున్నాడు. మామగారు నచ్చితే తాళి కట్టేస్తారట. నాకు టైం లేదంతే. వాడు తాగుతుంటే నాకు వాంతి వస్తుందిరా. ఏంద్రా ఈ తాగుడు? వాడిని ఎలాగైనా బయటికి పంపిరా, నీకు దండం పెడతాను రా. మామగారు ఒకసారి కడుపులో తిప్పుతున్న కొద్దిగా చెప్పేది నమై సోమేరి బ్యాగ్ ఏదైనా పట్టరా, కింద వస్తే మొక్కుంటే పెట్టు. వాడి నాయన, వీడికి మన అమ్మాయిని ఇస్తే 2 జాడీలు ఆవకాయలు ముందు ఇవ్వాలరా, అది వరకట్ల కింద. స్టడీ కిషోర్ స్టడీ. స్టడీ కిషోర్ అంటే మీ ఇద్దరు 6 విస్కీలు 3 వైన్ బాటిల్ లాగా హాయిగా జజ్జు అనుకుంటాం. మళ్ళీ చెప్పమ్మా ఒకసారి, అర్థం కాలేదు నాన్న. 3 విస్కీ 6 వైన్ బాటిల్ లాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తాం మామగారు. నాకు డబ్బుకేం కొరవలేదు,
వైన్ షాపులు వరుస పెట్టి కొనేస్తా, వైన్ ఫ్యాక్టరీ కూడా మీ అమ్మాయితో పెట్టించేస్తా. రే అంతే. రే నిన్ను మర్డర్ చేస్తాను రా, వాడిని కాదు, వాడిని ముందు బయటికి దోయి. ఏయ్ వాడు మామగారు, ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నాడంటే నిన్ను మర్డర్ చేస్తాను, ఇప్పుడే చెప్తున్నా. ఇంతగా ఓ, మీ అమ్మాయిని తీసుకురంటారా నాయనలారా అంటే ఏందిరా ఈ గుసగుసలు? కాఫీ తీసుకురారా, ఎవరు రాకడా? కాఫీ తాగండి. కాఫీ తాగే అల్లుడు గారు. పరిస్థితిలో ఉందా? నాకు కాఫీలు గట్రా కాఫీ తాగే పరిస్థితిలో ఉన్నారు ఆయన. ఏ మ్యాప్ వేస్తున్నాడు. కాఫీ తెమ్మంటే నీ ఎదవ నీకు తెలివి ఎక్కువ. అమ్మాయి ఇది కాఫీ అంటే. అమ్మాయి ఏదో ప్రైవేట్ క్లాస్ ఉందంట, వెళ్ళింది, రావడానికి టైం పడుతుంది అంటున్నాడు. ఏది మీ అమ్మాయికి కూడా ప్రైవేట్ క్లాసులు ఉన్నాయా? జానీ వాకర్ తీసుకురా బ్రదర్, జానీ వాకర్ తీసుకురండి, అంతే తాగిస్తాం. ఒరే ఇదేమైనా వైన్ షాప్ అనుకుంటున్నారా ఈ ఎదవ? జానీ వాకర్ తీసుకురా, దాని అమ్మ వాకర్ ఆల్రెడీ తీసుకురా. చేతిలో బ్రాండ్ ఉంది, ఆ. ఇప్పుడు ఇక జానీ వాకర్. సరే సరే. మామగారు ఏంటి డిస్కషన్లు? మీ అమ్మాయి ఉందా లేదా ఒక్కసారి చెప్పండి అందరికి. మా అమ్మాయి లేదు, ఆ, రేపు కాదు ఎల్లుండి, కాదు కాదు అది ఫోన్ చేసి ఓ 2 సంవత్సరాల తర్వాత. ఆగరా నువ్వు ఆగరా, మొత్తం సీన్ అంతా చెడగొట్టేది నువ్వు. నిన్ను నేను వాడు వెళ్ళిన తర్వాత చెప్తాను ఈ సంగతి. ఆగు. మామగారు ఏంది కొడుతున్నాడు నన్ను మావగారని. రే నన్ను కొడుతున్నాడు రా వీడు. ఈ తొక్కలో డిస్కషన్ ఏంటి? ముందు అమ్మాయిని పిలిపించండి బాబు. నేను తాళి కట్టేసి లాక్కుని వెళ్ళిపోతా. మేము పబ్బులోకి వెళ్ళిపోయి ఫుల్గా సరే 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 నువ్వు ఏమైనా చేయనైనా, ఇక్కడ కాదు నాయనా, మా అమ్మాయి బయటికి వెళ్ళింది, ఇప్పుడు కాదు, ఇంకో రోజు వద్దులే, వెళ్ళి నాన్న. డాడీ పంపించినావు. వాడికి దారి చూపించు. అయ్యో నాకు నా బాటిల్ నీ అద్దాలు తీసుకోమ్మా. మామగారు మీ అమ్మాయి రంగానే కబురు చేయండి. ఓకే డెఫినెట్ గా ఈసారి నీకు 10 మాత్రం చేయను కబురు. వచ్చిన వెంటనే మీకు తీసుకొస్తామండి, మీకు చూపిస్తాం. అయితే ఓకే మామగారు, మీరు దయచేసి బాయ్ బాయ్ మామగారు, బాయ్ బాయ్. బాయ్. జాగ్రత్త జాగ్రత్త అండి. ఒరేయ్ నువ్వు ఇట్రారా. నేను నా అల్లారు ముద్దుగా ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక సుందరమైన బంగారు తల్లిని కని దాన్ని 22 ఏళ్ళు పెంచి దాని చదువులన్నీ చెప్పించి నేనేమన్నాను, ఒక వరుణ్ణి చూద్దాంరా, ఆ అమ్మాయికి పెళ్లి చేద్దాంరా అంటే నువ్వు ఎందుకురా నాతో కోఆపరేట్ చేయవు? అసలు నీకు మా అమ్మాయికి పెళ్లి చేయాలని నీకు అనిపించలేదా? అయ్యగారు, ఈ అడ్వర్టైజ్మెంట్లతో ఉన్న నష్టాలు ఏంటో నేను ముందే చెప్పాను మీకు, కానీ నా మాట మీరు వినిపించుకోలేదు. కానీ ఏం చేస్తాం, అందుకనే ఎలాంటి వాళ్ళు వస్తారో మనం ముందుగా చెప్పుకోలేం కదా. పొద్దున్నుంచి లేచి రామ చంద్ర కృష్ణ అని పూజ చేసుకొని ఎంతో పవిత్రంగా కూర్చుంటే ఇలాంటి తాగుబోతు ఎదురు నా ఇంట్లోకి వచ్చి బ్యాక్ అంటాడు, ఎక్కడ వాంతి చేస్తాడో అని నా గుండె. ఉండండి అయ్యగారు, కొంచెం సమాలించుకోండి, కొంచెం నీళ్ళు తీసుకురా. తీస్తా. దేవుడా గుండె ఆగిపోయేటట్టు కొంచెం వేడివేడిగా కాఫీ తాగండి. నిజంగా నీళ్ళు ఇవ్వరా నాయన. నీళ్ళు సినిమా నీళ్ళు ఇస్తావు, డ్రామా నీళ్ళు ఇస్తావు. ఈ డ్రామా ఆర్టిస్టులు అందరూ వచ్చిన తర్వాత నువ్వు డ్రామా అయిపోయి అక్కడ ఉన్నావు చూడు, అక్కడ ఉంది చూడు. ఒరేయ్ నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఇలా తయారయ్యావురా. నీళ్ళు ఇవ్వమంటే ఉట్టి కప్పిస్తావారా? నాకు మతిపోయింది అయ్యగారు. ఆహాహా, ఎలాంటి వరుళ్ళు వచ్చారు. సరే నాకు ఇంకేం తినాలని లేదు, వీళ్ళందరిని చూసిన తర్వాత నా మతి పోయింది. నువ్వు వెళ్ళి రేపు పొద్దున్న రాపో, రెస్ట్ తీసుకోపో. సరే అయ్యగారు. నువ్వు వెళ్ళు. అబ్బా దేవుడా. షా అమ్మా తల్లి, నీకు నేను పెళ్లి చేస్తాను తల్లి, నువ్వేమి బాధపడకు. ఈడు రాముగాడు ఉన్నాడు చూడు, వాడు వరుడు కావాలని అడ్వర్టైజ్మెంట్ ఇరా అంటే వాడు ఎక్కడిచ్చాడో తెలీదు, పనికిరాని ఎదలు అందరూ వచ్చారమ్మా. రేపు నీకు మంచిగా ఒక మంచి వరుణ్ణి చూసి నేను పెళ్లి చేస్తాను తల్లి. నా ఆస్తి అంతా నీకే పెళ్లి చేసి పంపిస్తానమ్మా. బా తెల్లవారిపోయిందండి, ఇంతసేపు పడుకున్నానేంటి? ఒరే రాము, రాము ఏడీడు అసలు కనబడ్డేంటి వీడు? ఒరే రాము, ఏమైపోయాడు అబ్బాయిడు? పొద్దునే నేను లేవడానికి ముందు లేస్తాడు, ఇంతసేపు అయింది నేను లేచి వీడు రాలేదేంటి?
ఇదేంటి ఆ? ఇదేంటి ఇక్కడ ఉత్తరం పెట్టారు? ప్రియమైన నాన్నగారికి. ఏంటి మా అమ్మాయి మా అమ్మాయి రాత్రిలో ఉంది ఇది హ్యాండ్ రైటింగ్. మీరు నేను ఎంత చెప్పినా నా పెళ్లి చూపుల కోసం అరేంజ్ చేశారు. నీకోసమే కదమ్మా వరుడు కావాలని చేశాను. అలాంటిది మీరు చేసే ఈ ప్రయత్నం నాకు నచ్చలేదు. ఎందుకంటే మన ఇంట్లోనే ఉండే పని మనిషి రాము మంచిగా చదువుకున్నాడు, విజ్ఞత గలవాడు, అన్నీ నేర్చుకున్నవాడు. వాడికిచ్చి పెళ్లి చేయాలని మీకు ఎప్పుడూ అనపడలేదు. ఎందుకంటే వాడు మీ దగ్గరుండి అయ్యగారు అయ్యగారు అంటుంటే వాడి చేత మీరు మామగారని పిలుచుకోవాలని అనిపించలేదు. నాకు తెలుసు. నేను వెయిట్ చేశాను. 2 సంవత్సరాల నుంచి నేను రాముని ప్రేమిస్తున్నాను. మీరు నా బాధ అర్థం చేసుకుంటారు, మమ్మల్ని చూసి మా ఇద్దరిని కలుపుతారు అనుకున్నాను. కానీ మీ మొండితనానికి నేను ఇక ఆగలేను. నేను రాము వెళ్ళిపోతున్నాం. మీ ఊర్లో ఉండే వాళ్ళ భాషలో లేచిపోతున్నాం నాన్న. ఇట్లు మీ వాణి. అమ్మా మహాలక్ష్మి. టింగ్ ఎంత పని చేసావమ్మా. టింగ్ టింగ్. అమ్మా నన్ను కొంచెం సేపు యాక్ట్ చేయనివ్వండి. ఎంత పని చేసావమ్మా. అమ్మా అమ్మా నువ్వు నా దగ్గర ఒక్కసారైనా చెప్పుంటే రాము ఏంటమ్మా ఏ తలకు మాసిన ఎదవకైనా పెళ్లి చేసి ఇచ్చేవాడిని. కూతురు సంతోషమే కావాలి కానీ కూతురికి ఒక పెద్ద అల్లుడిని ఇవ్వాలని నా కోరిక కాదమ్మా. నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా 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 లేచిపోయి నా పరువు మర్యాద అన్నీ పోగొట్టావమ్మా. అమ్మా అమ్మా టింగ్ 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 టింగ్. మళ్ళీ వరుడు కావాలని ఎవరు వచ్చారేమో. ఈసారి ఎవడైనా వస్తే వాడిని కాలు ఎరగొడతాను నేను. చెప్పండి. మేమండి రాము ఫ్రెండ్స్. మీరు వరుడుగా వచ్చారు కదా ఇందాక. అదే మీ ఇంట్లో ఉంటున్న రాము ఎవరో గారు ఒక మంచి ఆఫీసర్, ఒక మంచి పొజిషన్లో ఉంది. నీ కూతురు కోసము ఈ ఇంట్లో పని మనిషిలాగా వచ్చాడు. కానీ మీరు వాళ్ళ మనసులను అర్థం చేసుకోలేదు. వాళ్ళని ఎంతో బాధ పెట్టారు. చూడండి పరందామి గారు, పిల్లల మనసును అర్థం చేసుకోవాలి. ఆస్తులు కాదు కావాల్సింది, మనసులు కావాలి. వాళ్ళిద్దరు మంచిగా ఉంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కదా. పరందామ గారు, మీ ఇంట్లో ఉన్నటువంటి రాము ఎంతో చక్కటి మనిషి, ఎంతో ఆదరంగా మీకు మీ దగ్గరుండి మీ మంచిని చూసుకుంటూ మీ దగ్గరే ఉంటుంటే తను మీ అమ్మాయి ఇద్దరు కలిసి ఈ మధ్యన ఇప్పుడు గుళ్ళో పెళ్లి చేశాము మేమే కలిసి. మీ ఇద్దరు వాళ్ళిద్దరితో చిలక గోరింకలాగా మీతో ఉంటూ చక్కగా మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. రాముని క్షమించండి, మీ అమ్మాయిని కూడా క్షమించి ఆదరించండి. అవును సార్, మేమందరం ఫ్రెండ్స్ము. రాము చాలా మంచివాడు. ఆ అమ్మాయి కూడా బాగా ఇష్టపడ్డది అంటున్నారు కదా. మీరు చేస్తేనే మంచిగా ఉంటుంది ఓ మాటగా నాకు అనిపించింది, చెప్తున్నాను సార్. అయితే వాళ్ళు ఎక్కడ వెళ్ళలేదు కదా. ఎక్కడికి వెళ్ళిపోలేదు, లేచిపోలేదు, ఇక్కడే ఉన్నారు కదా. ఇక్కడే ఉన్నారు. నా చిటితల్లి మళ్ళీ నా నటింట్లో మహాలక్ష్మిలా తిరుగుతుంది, మహాలక్ష్మిలా నడుస్తుంది కదా. నడుస్తుంది. బాధపడకండి బరందయ్య. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు, పిలుస్తాను. రాము, అమ్మా, అమ్మ లక్ష్మి, పదండి మనమే గుడికి వెళ్దాం. పదండి మీరే అందరం కలిసి మనం వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వాజ్ ఏ వండర్ఫుల్. అందరూ డ్రామా ఆర్టిస్టులు అయిపోయారు. బాగా కనువిప్పు చేసి డ్రామా చాలా బాగా చేశారు. నిజంగా అందరికీ జోహార్లు. సంతోషంగా ఉంది. రాము దా వచ్చి ల్యాప్టాప్ పెట్టి పాటలు పెట్టు. సూపర్. ఒకసారి క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేద్దామా? రండి ఒకసారి క్యారెక్టర్స్ రండి. జగన్మోహన్ రావు గారు మా ఇంట్లో పని మనిషిగా యాక్ట్ చేశారు. చాలా బాగా చేశారు, యాక్టింగ్ సూపర్. అలాగే శ్యామల గారు, ఒకసారి టోపీ తీయండి. మీరందరూ మీ వేషాలు గుర్తుపట్టలేనంత లెవెల్లో ఉన్నారు మీరు.
శ్యామల గారు వన్ ఆఫ్ ది వరుడు. శ్రీదేవి తాగుబోతులాగా ఇరగదీసేసింది. శ్రీదేవి మన జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ప్రెసిడెంట్. వేదవతి గారు చాలా బాగా చేశారు, సూపర్గా అందరూ అదరగొట్టేశారు. అందరూ నిజంగా ఇందులో వీళ్ళలో ఇంత ఆర్టిస్టిక్ వాల్యూస్ ఉన్నాయని నాకు తెలీదు. నేను రిహార్సల్ చేసినప్పుడు ఒక 2-3 రిహార్సల్ చేశాను. తర్వాత వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళకి వదిలేశాను. మీ డైలాగులు మీరు చెప్పండి, నేను మేనేజ్ చేసుకుంటా, సెంటర్ ఆఫ్ ది స్టేజ్ నేను ఉంటాను కాబట్టి నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్పాను. నిజంగా నేను అనుకోనివి వీళ్ళు ఇంత బాగా చేస్తారు అనుకోలేదు. ఇంత సూపర్గా చేశారు. నిజంగా వరుడు కావాలి చాలా బాగా రక్తి కట్టించారు. థ్యాంక్ యూ మీ అందరికీ. యాక్చువల్గా ఈ స్క్రిప్ట్కి అంటే ఈ యొక్క నాటికకి ఎక్కడ స్క్రిప్ట్ లేదు. మా సొంత పాత్రల యొక్క వెనుక డైలాగులన్నీ కూడా మాకే వదిలేశారు గణేష్ గారు. డైరెక్షన్ మాత్రం అయింది. ఫస్ట్ ఒక రిహార్సల్లో కూర్చున్నాము. కూర్చొని మీరు ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది అని